Hello everyone, welcome to Mana College. And today's topic is octal to binary conversion తీసుకుందాం. దానికంటే ముందు octal number ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే octal numbers మనకి ఏంటి బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ 8. నంబర్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి 0 to 7 వరకు ఉంటాయి. బైనరీ నంబర్స్ అంటే 0 and 1 ఉంటుంది. ఓకేనా? సో octal number ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే దేర్ ఇస్ ఎ సెకండ్ ప్రొసీజర్. ఒక టేబుల్ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే దాని నుంచి వెరీ ఈజీ ప్రొసీజర్. ఓకే, సో ఫస్ట్ వన్ 4 to 1 కోడింగ్ అని పెట్టుకోండి. అంటే 2 power 0 4 to 1 కోడింగ్ ఎలా తీసుకుంటాం అంటే బైనరీ కాబట్టి 2 power సంథింగ్ కదా, 2 power 0 2 power 1 2 స్క్వేర్ ఇలా తీసుకుంటాం అనమాట. 2 power 0 అంటే ఎంత 1, 2 power 1 అంటే ఎంత 2, 2 స్క్వేర్ అంటే 4. ఇలా 4 to 1 కోడింగ్ తీసుకుంటాం బైనరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ ఆక్టల్ నెంబర్ 0 కదా, 0కి ఈక్వలెంట్ ఆక్టల్ నెంబర్ ఎంత? ఇక్కడ 0 యాడ్ చేయడానికి ఏం లేదు. 4 + 2 + 1 తీసుకుంటే అన్ని కూడా 0, ఏది కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి 3 వాల్యూస్ కూడా ఫాల్స్ కండిషన్. ఫాల్స్ ఉంటే 0 అనుకోండి, ట్రూ ఉంటే 1 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ 1 తీసుకుందాం అనుకోండి. 1కి 4 to 1 తీసుకోండి. 1కి 4 to 1 అంటే దేర్ ఈజ్ 1 అనేది ఇక్కడ ఉంది. 1 దగ్గర 1 పెట్టండి. రిమైనింగ్ 2 యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ రెండు జీరోస్ పెట్టేసేయండి. ఆన్సర్ 0 0 1 వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 1కి ఈక్వలెంట్ వాల్యూ ఎంత 0 0 1. వాట్ అబౌట్ 2 ఈక్వలెంట్ వాల్యూ 2 యూజ్ చేస్తున్నాం. 2 ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ 1 పెట్టుకోండి. రిమైనింగ్ 2 యూజ్ చేయట్లేదు, వాటిని ఇట్లా రాసేయండి. వాట్ అబౌట్ 3 ఈక్వలెంట్ వాల్యూ ఎంత? 3 అనేది మనకు టేబుల్లో డైరెక్ట్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? 2 + 1 ఎంత 3 కదా, 2 + 1 3 కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాం, ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి దిస్ వాల్యూ ఇస్ 0. వాట్ అబౌట్ 4 డైరెక్ట్ ఉంది మనకి. ఈ 4 వాల్యూ ఇట్లా 1 పెట్టేసుకొని రిమైనింగ్ 2 జీరోస్ అని రాసేయండి. వాట్ అబౌట్ 4 + 1 = 5. ఇది యూజ్ చేస్తున్నాం, ఇది యూజ్ చేస్తున్నాం, మిడిల్ వాల్యూ యూజ్ చేయట్లేదు, 0 పెట్టేసేయండి. 6 అంటే 4 + 2, సో 1 1 0. వాట్ అబౌట్ 7 అంటే అన్ని యూజ్ చేయాలి. 4 + 2 + 1, సో 3 1s వస్తుంది. అంటే ఈక్వలెంట్ నెంబర్ 0కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత 0 0 0. 1కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 0 0 1. 5కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 1 0 1. ఈ టేబుల్ కోడింగ్ గుర్తుపెట్టుకోండి, 4 to 1 కోడింగ్. దాని నుంచి ఈజీగా మనం ఏ ఎగ్జాంపుల్ అయినా చేసేయచ్చు, రైట్? సో ఫస్ట్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ తీసుకుందాం. ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ అంటే ఏంటి? క్వశ్చన్ అనేది ఆక్టల్ ఫార్మేట్లో ఇస్తాడు, దాన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ లెట్ us టేక్ ఎనీ ఆక్టల్ నంబర్. సో ఇక్కడ ఆక్టల్ నెంబర్ ఏమి ఇచ్చాడు 765. ఆక్టల్ కన్వర్ట్ ఇంటూ బైనరీ ఫార్మాట్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆక్టల్ నెంబర్ తీసుకుందాం. 765 ఆక్టల్ నెంబర్ ఇచ్చాడు. సో దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయమన్నాడు. 7 ఈక్వలెంట్ టేబుల్ వాల్యూ ఎంత? 7కి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? ఫర్ ద వాల్యూ ఆఫ్ 7 1 1 1. 7కి ఈక్వలెంట్ వాల్యూ 4 to 1 కోడ్ నుంచి 1 1 1. వాట్ అబౌట్ 6 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? 1 1 0 1 1 0. వాట్ అబౌట్ 5 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? టేబుల్ గుర్తుంటే సరిపోతుంది. 5 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ 1 0 1 1 0 1. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి 765. ఆక్టల్ తీసుకుంటే ఇట్స్ ఈక్వలెంట్ బైనరీ వాల్యూ అన్ని కలిపి రాయడమే. 1 1 1 1 0 1 0 ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ. ఇది ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు. దీని క్యాల్సీలో కూడా చేయొచ్చు మనం, క్యాలిక్యులేటర్లో సింపుల్ ప్రొసీజర్. సో క్యాల్సీలో ఫస్ట్ ఏం చేసుకోండి, మోడ్ సెటప్కి వెళ్ళిపోండి, బేస్ 4 పెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్ డిఫాల్ట్గా డెసిమల్ అని వస్తుంది, బేస్ 4 పెట్టుకుంటే ఓకే. సో దీనిలో మనకి ఏం కావాలి? ఆక్టల్ టు బైనరీ కదా, ఫస్ట్ ఆక్టల్ నెంబర్ తీసుకోండి. వెర్ ఈజ్ ఆక్టల్? OCT. ఓకే, ఆక్టల్ కొట్టండి. ఆక్టల్ నెంబర్ ఎంత 765 మనకి ఇచ్చింది క్వశ్చన్లో. 765 కదా, 765 ఈక్వల్ టు కొట్టాలి. ఆక్టల్లో లోడ్ చేసుకుంటుంది. దాన్ని దేంట్లో కన్వర్ట్ చేస్తున్నావు? బైనరీ కాబట్టి BIN. బైనరీ ఎక్కడ ఉంది? BIN పైన ప్రెస్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది 111 11 01 01. ఓకేనా? 111 11 01 01. సేమ్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇట్స్ ద ప్రొసీజర్ ఫర్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. ఇది ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు. రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏంటా ప్రొసీజర్? ఓకే, రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ సేమ్ ప్రొసీజర్. దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, డైరెక్ట్ ప్రొసీజర్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 1 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? టేబుల్ నుంచి 0 0 1. 4 ఈక్వలెంట్ 1 0 0. 4 ఈక్వలెంట్ 1 0 0 1 0 0. 2 ఈక్వలెంట్ టేబుల్ నుంచి 0 1 0 కోడింగ్ 0 1 0.
పాయింట్ ఆల్సో క్యారీ ఫార్వర్డ్, పాయింట్ కూడా పెట్టేయాలి. సో ఫ్రాక్షన్ వాల్యూ 7 ఈక్వలెంట్ వాల్యూ ఎంత, 7కి 3 బుల్ 7 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ 3 బుల్ 1. ఓకేనా, ఈ మొత్తం ఎంటైర్ ఆన్సర్ కలిపి రాస్తే సరిపోతుంది. సో ఇదే బైనరీ 142.7 ఆక్టల్. ఇట్స్ ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత, ఫస్ట్ వన్ 0 0 1 1 0 0 1 0.7 కదా 311 in terms of binary. ఓకే, సో దిస్ వన్ రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉంటుంది. సో ఇది ప్రాసెస్, దేని గురించి ప్రాసెస్ ఇదంతా, ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ గురించి, రైట్? ఓకే, థ్యాంక్ యూ.